Hello everyone, this is Priya. Welcome back to our channel Data with Priya. And EVS వీడియోలో ఇంట్రడక్షన్ SQL అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, SQL సర్వర్ అంటే ఏంటి, DBMS ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి డేటాబేస్ టైప్స్, అలానే డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, SQL కప్స్ చూద్దాం. ఫస్ట్ వన్ డేటాబేస్ టైప్స్ చూద్దాం. డేటాబేస్ టైప్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేటప్పటికి రిలేషనల్ డేటాబేస్. Relational DB means database, relational database, and we can call it as a RDBMS also. RDBMS, that means relational database. ఇక్కడ ఇదంతా ఏంటంటే మనం డేటాని ఎలా స్టోర్ చేస్తాము, డేటాని స్టోర్ చేసే దాన్ని బట్టి మనం డేటాబేసెస్ని డివైడ్ చేసామన్నమాట. ఫస్ట్ వన్ రిలేషనల్ డేటాబేస్. ఇక్కడ డేటాని టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. టేబుల్ ఫార్మాట్లో, ఓకే. టేబుల్ ఫార్మాట్ అంటే rows and columns. Rows and columns. చూడండి ఇక్కడ 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి అండ్ 4 rows ఉన్నాయి కదా. ఇలా టేబుల్ ఫార్మాట్లో మనం డేటాని స్టోర్ చేస్తే, ఓకే, టేబుల్ ఫార్మాట్లో మనం డేటాని స్టోర్ చేస్తే దాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటారు. అలానే ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ని మనం స్టోర్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ టేబుల్స్ని స్టోర్ చేసి ఈ టేబుల్కి అండ్ ఈ టేబుల్కి మధ్య ఉండే రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనం రిలేషనల్ డేటాబేస్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ జాయిన్స్. ఇలా జాయిన్ చేయాలంటే మనం రిలేషనల్ డేటాబేస్ని చూసుకోవాలి. అండ్ దీంట్లో SQL ఎలా ఎందుకు యూజ్ చేస్తాం? SQLని యూజ్ చేసి డేటాని మేనేజ్ చేస్తాం అంటే డేటాని డిఫైన్ చేయొచ్చు, డేటాని మోడిఫై చేయొచ్చు, అలానే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నెట్వర్క్ డేటాబేస్. సెకండ్ వన్ నెట్వర్క్ డేటాబేస్, DB. ఓకే, నెట్వర్క్ డేటాబేస్ అంటే ఇక్కడ డేటాబేస్ అనేది డేటా అనేది మెనీ టు మెనీ రిలేషన్షిప్ని సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి IDBMS. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు మ్యాక్సిమం అంటే టెలికాంలో కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని యూజ్ చేయడానికి, వాటి కోసం నెట్వర్క్ డేటాబేస్ యూజ్ చేస్తాం. మెనీ టు మెనీ రిలేషన్షిప్ని యూజ్ చేయడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే, థర్డ్ వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ అంటే ఇక్కడ డేటాని ఆబ్జెక్ట్స్ లాగా స్టోర్ చేస్తుంది. క్లాసెస్, ఆబ్జెక్ట్ అండ్ మెథడ్స్, ఇలా డేటాని ఆబ్జెక్ట్స్ లాగా స్టోర్ చేసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి క్లోజ్గా ఉంటుందన్నమాట. ఈ రిలేషనల్ డేటాబేస్ అనేది డైరెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మ్యాక్సిమం ఎలాంటి రిలేషన్ ఉండదు, కాకపోతే ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో క్వైరీ లాగా మనం జనరేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ డేటాబేస్ని యూజ్ చేస్తాం. ఈ రిలేషనల్ డేటాబేస్లో ఎగ్జాంపుల్ ఏవంటే MySQL, MS SQL, MS SQL సర్వర్, అండ్ PostgreSQL and Oracle also. We can use Oracle. అండ్ మెయిన్ యూసేజ్ ఎక్కడ యూజ్ చేస్తాం, అప్లికేషన్స్ ఎక్కడ ఉంటుందంటే బ్యాంకింగ్లో, స్టూడెంట్స్ రికార్డ్స్లో, ఎంటర్ప్రైజెస్లో, వాటిల్లో మనము రిలేషనల్ డేటాబేస్ని యూజ్ చేస్తాం. అండ్ నెట్వర్క్ అంటే బిఫోర్ చెప్పాను కదా, టెలికాంలో కాంప్లెక్స్ రిలేషన్షిప్ని యూజ్ చేయడానికి మనం నెట్వర్క్ డేటాబేస్ని యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి చాలా క్లోజ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ DB. మ్యాక్సిమం ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మల్టీమీడియాలో, CAD అప్లికేషన్స్లో, వాటి కోసం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి NoSQL. NoSQL డేటాబేస్ అంటే ఇక్కడ డేటాని టేబుల్స్ వైజ్గానే మ్యాండేటరీగా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. టేబుల్స్లో డేటాని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కీ వాల్యూ కీ అండ్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిక్షనరీ తీసుకుంటే కీ మీన్స్ వర్డ్, వాల్యూ మీన్స్ డెఫినేషన్ అనమాట.
అంటే జస్ట్ ఒక వర్డ్ ఇచ్చేసి దానికి తగ్గ డెఫినిషన్ ఇలా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అది కీ వాల్యూ డేటాబేస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాక్యుమెంట్ కూడా ఉంటుంది. డాక్యుమెంట్ అంటే మ్యాంగోడీబీ మనం రెగ్యులర్‌గా వింటున్నాము. మ్యాంగోడీబీ ఇది వచ్చేసరికి నో ఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్ అవసరం లేనిది. ఎస్‌క్యూఎల్ లేకుండా యూజ్ చేసేది డాక్యుమెంట్. వాట్ ఈస్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ డేటాని సింగిల్ పేజ్‌లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పేజెస్ కాకుండా ఓన్లీ సింగిల్ పేజెస్‌లో డేటాని స్టోర్ చేయాల్సి ఉంటే దానికోసం మనము డాక్యుమెంట్ డేటాబేస్‌ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి కూడా ఉంది దట్ ఈస్ ఎ కాలమ్. కాలమ్ బేస్డ్ డేటాబేస్. దట్ మీన్స్ ఇక్కడ మనము రిలేషనల్ డేటాబేస్‌లో డేటాని టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తున్నాం కదా! చూడండి ఇక్కడ టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తున్నాం. టేబుల్ ఫార్మాట్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. బట్ కాలమ్ బేస్డ్‌లో ఓన్లీ కాలమ్స్ లాగే స్టోర్ చేస్తామన్నమాట. కాలమ్ బేస్ తోటి స్టోర్ చేస్తాము. లైక్ దీన్ని ఎగ్జాంపుల్‌కి ఇలా వేసుకుంటే ఓకే. ఇది ఓన్లీ ఇలా కాలమ్ బేస్డ్‌గా టాప్ టు బాటమ్‌లో మనం డేటాని స్టోర్ చేస్తాం. అది వచ్చేసరికి నో ఎస్‌క్యూఎల్ డేటాబేస్. ఇందులో మనకి ఇంకొకటి కూడా ఉంది. లాస్ట్ వన్ దట్ ఈస్ ఎ గ్రాఫ్. గ్రాఫ్ అంటే ఇక్కడ నెట్వర్క్ ఉంటుంది. నెట్వర్క్ డేటా పాయింట్స్‌ని ఎలా కనెక్టివిటీ ఉంటుంది. డేటా పాయింట్స్‌ని ఎలా కనెక్ట్ చేయాలి అనే దాని కోసం గ్రాఫ్ డేటాబేస్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయంటే మనకి క్లౌడ్ డేటాబేస్ కూడా ఉంది. క్లౌడ్ డేటాబేస్ అంటే క్లౌడ్‌లో హోస్ట్ అవుతుంది. ఇంటర్నెట్ త్రూ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్‌కి అమెజాన్, అజ్యూర్ ఎస్‌క్యూఎల్, గూగుల్ క్లౌడ్ డేటాబేస్ వీటన్నిటి కోసం మనము క్లౌడ్ డేటాబేస్‌ని యూజ్ చేస్తాం. ఆ క్లౌడ్ డేటాబేస్ ఎక్కడ మన అప్లికేషన్ ఏదంటే వెబ్, మొబైల్ అప్లికేషన్స్ దానికోసం. అండ్ నోట్ చేయమంటారా? క్లౌడ్ డేటాబేస్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఇంటర్నెట్ త్రూ యాక్సెస్ అవ్వడానికి క్లౌడ్ డేటాబేస్. ఎగ్జాంపుల్స్‌కి వెబ్‌లో కానీ లైక్ మొబైల్ అప్లికేషన్స్‌లో గానీ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక డేటాబేస్ కూడా ఉంది. అది డేటా వేర్‌హౌస్. వేర్‌హౌస్ అంటే హిస్టారికల్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. హిస్టారికల్ డేటా అంటే తెలుసు కదా! మాక్సిమం 10 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ డేటాని మనము హిస్టారికల్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ కోసం మనము ఈ డేటా వేర్‌హౌస్‌ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్‌కి స్నోఫ్లేక్, అమెజాన్ రెడ్ షిఫ్ట్ వీటి కోసం మనము డేటా వేర్‌హౌస్ యూజ్ చేస్తాం. మెయిన్ యూసేజ్ వచ్చేసరికి బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే బీఏ. డాష్‌బోర్డ్స్‌ని క్రియేట్ చేస్తాం కదా! వాటి కోసం డేటా వేర్‌హౌస్‌ని యూజ్ చేస్తాం. అంటే హిస్టారికల్ డేటాని యూజ్ చేసి మనం డాష్‌బోర్డ్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ డేటాతో కంపేర్ చేస్తేనే కదా! ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేస్తేనే మన ఇయర్ మనకి ప్రాఫిట్ ఉందా? లాస్ ఉందా? అనేది తెలుస్తుంది. అలాగా డేటా వేర్‌హౌస్‌ని యూజ్ చేసుకొని ఆ డేటాబేస్ తోటి మనము బీఐ ఇంటెలిజెన్స్ లైక్ డాష్‌బోర్డ్స్ వాటన్నిటిని క్రియేట్ చేస్తామన్నమాట. వీటిలో మోస్ట్ కామన్‌గా యూజ్ చేసే డేటా టైప్ ఏంటంటే దట్ ఈస్ ఎ రిలేషనల్ డేటాబేస్ లైక్ ఆర్‌డీబీఎంఎస్. ఈ ఆర్‌డీబీఎంఎస్‌లో డేటాని టేబుల్ వైస్‌గా స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? ఇలా స్టోర్ చేసుకొని ఈ రెండిటి మధ్య లైక్ టేబుల్స్ కనెక్టివిటీని డిఫైన్ చేస్తుందన్నమాట. దానికోసం మన రిలేషనల్ డేటాబేస్ ఉంటుంది. ఈ రిలేషనల్ డేటాబేస్‌లో ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి మైఎస్‌క్యూఎల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్. ఇప్పుడు మనము కాన్సంట్రేషన్ చేసేది ఎంఎస్ ఎస్‌క్యూఎల్ మీద. ఎందుకంటే ఎంఎస్ ఎస్‌క్యూఎల్‌లో మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్‌సీ కంపెనీస్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్‌నే యూజ్ చేస్తారు. మైఎస్‌క్యూఎల్ అనేది లెర్నింగ్ పర్పస్ వరకు ఓకే. జస్ట్ సింపుల్‌గా లెర్నింగ్ పర్పస్ కోసం మీరు మైఎస్‌క్యూఎల్‌కి వెళ్ళొచ్చు. బట్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ యూజ్ చేయడం వల్ల మీరు ఫర్దర్‌గా ఏదైనా ఒకవేళ మీరు జాబ్‌లో ప్లేస్ అయ్యారు. జాబ్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా నేర్చుకున్న ఎంఎస్ ఎస్‌క్యూఎల్ ఇంటర్ఫేస్ అదంతా డిఫరెంట్‌గా ఉంటుంది కదా! ఆ ఇంటర్ఫేస్ తోటే మీరు సేమ్ వర్క్ చేస్తుంటే మీకు సిమిలర్‌గా ఉంటుంది. ఎంఎస్ ఎస్‌క్యూఎల్‌లో కూడా ఎంటర్‌ప్రైజెస్ అండ్ బేసిక్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ ఉంటుంది. ప్రెజెంట్ మనం బేసిక్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ చూద్దాం. బేసిక్ నేర్చుకున్నామంటే ఆటోమేటిక్‌గా మీరు వర్క్‌కి వెళ్లారంటే ఈజీగా అర్థమవుతుంది ఎంఎస్ ఎస్‌క్యూఎల్ గురించి. ఓకే. ఇది లైక్ డేటాబేసెస్ టైప్స్. డేటాబేస్ స్ట్రక్చర్ అంటే డేటాబేస్‌లో డేటా ఎలా ఆర్గనైజ్ అయి ఉంటుందో దాన్నే డేటాబేస్ స్ట్రక్చర్ అంటాం. ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. డేటాబేస్ స్ట్రక్చర్‌లో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ డేటాబేస్. వి నో వాట్ ఈస్ డేటాబేస్ అంటే. డేటాబేస్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్ డేటా కలెక్షన్. అక్కడేముంటుంది టేబుల్స్ వైస్‌గా డేటా అనేది స్టోరేజ్ అయి ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా డేటాబేస్. ఫస్ట్ వన్ డేటాబేస్ అన్నమాట. డేటాబేస్ ఇది ఒక మెయిన్ కాంపోనెంట్. అండ్ సెకండ్ కాంపోనెంట్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఎ టేబుల్. టేబుల్. ఓకే.
టేబుల్ అంటే డేటాని రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తే దాన్నే మనము టేబుల్ అంటాం. మనకు తెలుసు కదా! రోస్ అండ్ కాలమ్స్ వైస్‌గా మనము డేటాని స్టోర్ చేసుకుంటే, ఇక్కడ చూడండి ఇది కాలమ్ అండ్ ఇది రో. ఇలా డేటాని మనము ఇలా స్టోర్ చేసుకుంటే దాన్ని ఈ ఎంటైర్ ఫార్మాట్‌ని మనము టేబుల్ ఫార్మాట్ అంటాం. ఓకే. ఈ టేబుల్ ఫార్మాట్‌లో ఎస్‌క్యూఎల్‌లో వచ్చేటప్పటికి కాలమ్స్‌ని ఫీల్డ్స్ అని, రోస్‌ని రికార్డ్స్ అని అంటాం. ఓకేనా? కాలమ్స్‌ని ఫీల్డ్స్ అని, రోస్‌ని రికార్డ్స్ అని అంటాం. ఎక్సెల్‌లో వచ్చేటప్పటికి కాలమ్స్ మనకు తెలుసు. ఇలా వర్టికల్‌గా ఉంటాయి. రోస్ హారిజాంటల్‌గా ఉంటాయి. బట్ ఎస్‌క్యూఎల్‌లోకి వచ్చేటప్పటికి ఇలా వర్టికల్‌గా ఉండే ఫీల్డ్‌ని లైక్ కాలమ్‌ని మనము ఫీల్డ్ అంటాము. అండ్ రోస్‌ని మనము రికార్డ్స్ అంటాం. ఓకే. అదొచ్చేటప్పటికి టేబుల్ ఫార్మాట్. ఈ టేబుల్ ఫార్మాట్‌లో సింపుల్‌గా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడీ తీసుకుంటున్నాను. స్టూడెంట్ ఐడీ అండ్ నేమ్, కోర్స్, ఫీ. ఓకే. ఇదనుకోండి. ఇది మన టేబుల్ స్ట్రక్చర్. ఇదంతా ఏంటి? ఇవన్నీ హెడింగ్స్ కదా! అవి ఫీల్డ్ నేమ్స్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు రోస్‌లో డేటాని రికార్డ్స్‌లో డేటాని వాల్యూని ఫిల్ చేయాలి అనుకుంటే లైక్ నేను స్టూడెంట్స్ వాల్యూస్ ఇలా తీసుకుంటున్నాను. అండ్ నేమ్ కదా! నేమ్ 1. ఓకే. కోర్సెస్ ఏవైనా రాండమ్‌గా ఫిల్ చేస్తున్నాను నేను. ఓకే. డేటా సైంటిస్ట్, డేటా ఇంజినియర్. ఓకే. ఫిజిక్స్ ఆల్సో. రాండమ్‌గా ఫిల్ చేస్తున్నాను గైస్. కాలమ్స్ ఇలా డేటాని మీరు స్టోర్ చేసుకుంటే దీన్ని టేబుల్ ఫార్మాట్ అంటాము. ఓకే. ఇదొక మెయిన్ కాంపోనెంట్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి సెకండ్ టేబుల్ అండ్ థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ ఎ స్కీమా. స్కీమా అంటే ఏంటంటే ఒక డేటాబేస్‌లో ఓకే. ఒక డేటాబేస్‌లో టేబుల్స్, కాలమ్స్, డేటా టైప్స్ అన్నీ డేటా టైప్స్ నాట్ ఎ డేటాబేస్. ఓకే. టేబుల్స్, కాలమ్స్, డేటా టైప్స్ అన్నీ డిఫైన్ చేసిన ఒక బ్లూ ప్రింట్ లాగా. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్ డేటా కదా! ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ డేటా. స్టూడెంట్స్ అనేది మన టేబుల్ నేమ్ అనుకుందాం. టేబుల్ నేమ్. అండ్ ఇక్కడ ఏమేమి ఉంటుంది? మన దగ్గర ఏముంది? స్టూడెంట్ ఐడీ ఉంది. స్టూడెంట్ ఐడీ ఏ టైప్‌లో ఉంది? ఇంటిజర్ టైప్‌లో ఉంది. అలానే నేమ్ ఉంది. నేమ్ ఎలా ఉంది? ఇది వార్కర్ కదా! వార్కర్ అంటే టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంది. టెక్స్ట్ ఫార్మాట్ అండ్ అగైన్ కోర్స్ అనేది టెక్స్ట్ ఫార్మాట్‌లోనే ఉంది. ఇలా మొత్తం డీటెయిల్స్ అనేది మనకు స్కీమాలో చూపిస్తుంది. ఒక బ్లూ ప్రింట్ లాగా. టేబుల్స్ నేమ్స్, కాలమ్స్ డేటాని ఇది డిఫైన్ చేయదు. ఓన్లీ కాలమ్స్‌ని మాత్రమే లైక్ ఫీల్డ్స్‌ని మాత్రమే చూపిస్తుంది. అండ్ ఫీల్డ్స్‌లో ఏముంటాయి? లైక్ స్టూడెంట్ ఐడీ అది మనకొక ఫీల్డ్. కానీ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్‌ని మీరు యూజ్ చేశారు. అవన్నీ డిఫైన్ చేస్తుంది ఒక బ్లూ ప్రింట్ లాగా. దాన్నే మనము స్కీమా అంటాము. మనకి డిఫాల్ట్ స్కీమా ఉంటుంది. అదే డీబీఓ. డి ఫర్ డేటా, బీ ఫర్ డేటాబేస్ ఓనర్ అన్నమాట. ఓ మీన్స్ ఓనర్, డేటాబేస్ ఓనర్. ఇలా డేటాబేస్ ఓనర్ డాట్ అని చెప్పి మనకి మన డేటాబేసెస్ నేమ్స్ ఉంటది. ఇది డిఫాల్ట్ వన్. ఓకే. అండ్ ఓకే. 3 కంప్లీటెడ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి కీస్. కీస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ గైస్. కీస్ ఏంటంటే టేబుల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మనకి సింపుల్ టేబుల్. ఇంకొక టేబుల్ ఉందనుకోండి. ఆ టేబుల్ ఓకే. ఆ టేబుల్‌కి, ఈ టేబుల్‌కి మధ్య రిలేషన్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం మనము కీస్‌ని. వాటిలో ఇంపార్టెంట్ కీస్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ ప్రైమరీ కీ. ఫస్ట్ వన్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఇది ఒక టేబుల్ ఓకే. ఇది ఒక టేబుల్‌లో డేటాని యూనిక్‌గా ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇది ఒక సింపుల్ స్టూడెంట్ డేటా. ఇక్కడ ఈ స్టూడెంట్ డేటాలో మనము ఆ స్టూడెంట్ ఐడీ నంబర్ 1 అని క్లిక్ చేయగానే స్టూడెంట్ ఐడీ మీద మనం నంబర్ 1 ఆర్ ఎల్స్ 101 అనుకుందాం. ఇలా 101 అని డేటాలోని మనము క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా నా డీటెయిల్స్ అన్నీ రావాలి. ఆటోమేటిక్‌గా నా డీటెయిల్స్ అంటే లైక్ నేము, కోర్సు, ఫీజు ఈ డీటెయిల్స్ అన్నీ నాకు డిస్‌ప్లే అవ్వాలి. దానికోసం ఏం చేసాం మనము 101 అంటే ఒక కాలమ్ వాల్యూని యూజ్ చేసాం. ఈ కాలమ్‌ని అంటే యూనిక్‌గా ఐడెంటిఫై చేసే కాలమ్‌ని ఒక టేబుల్‌లో ఒక కాలమ్ యూనిక్‌గా ఐడెంటిఫై చేస్తుంది అంటే ఆ కాలమ్‌ని మనము ప్రైమరీ కీ అంటాం. ఇక్కడ ఏముంటుంది? యూనిక్‌నెస్ ఉంటుంది. యూనిక్‌గా వాల్యూస్ ఉంటాయి. ఓకే. యూనిక్ అండ్ నాట్ నల్. నాట్ నల్ అంటే డెఫినెట్‌గా వాల్యూస్ అనేటివి రావాలి. ఓకే. డెఫినెట్‌గా వాల్యూస్ అనేటివి ఉండాలి. డేటా వాల్యూస్ అనేటివి ఉండాలి. ఒకవేళ ఇది నల్ అయిందంటే మనము దీన్ని లైక్ ప్రైమరీ కీగా డిఫైన్ చేయలేము. ఓకేనా?
సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఫారెన్‌కి. ఫారెన్‌కి అంటే ఏంటంటే రిలేషనల్‌ని క్రియేట్ చేస్తుంది. రిలేషన్‌ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకొక టేబుల్ ఉంది. ఇంకొక టేబుల్‌లో కామన్ ఐడీ మనం తీసుకోవాలి కదా! కామన్ ఐడీ తీసుకుంటేనే మనం బోత్ టేబుల్స్‌ని కంబైన్ చేయగలము. అలా బోత్ టేబుల్స్‌ని కంబైన్ చేయగలిగాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక టేబుల్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి. టేబుల్, అనదర్ టేబుల్. ఇక్కడ నేను ఆర్డర్ ఐడీ తీసుకున్నాను. అండ్ స్టూడెంట్ ఐడీ తీసుకున్నాను. క్వాంటిటీ తీసుకున్నాను. ఫీ స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకోండి. ఇప్పుడు నేను ఈ ఆర్డర్ ఐడీలో ఇది ర్యాండమ్‌గా జనరేట్ చేశాను కదా! కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ర్యాండమ్‌గా జనరేట్ చేసున్నాను. సో, నేను ఆర్డర్ ఐడీ 101గా తీసుకున్నాను. బిల్ సీరీస్. ఓకే. ఇవి స్టూడెంట్ ఐడీస్. స్టూడెంట్ ఐడీస్‌లో నేను 1, 2 టైమ్స్ వచ్చింది. అండ్ 4. ఓకే. ఇది. అంటే ఇక్కడేంటంటే ఆర్డర్ ఐడీ స్టూడెంట్ ఐడీ 1 డేటా అనలిస్ట్‌ని పర్చేస్ చేశారు. అలానే బిజినెస్ అనలిస్ట్‌ని పర్చేస్ చేశారు. ఇక్కడ ఈ స్టూడెంట్ ఐడీ అనేది స్టూడెంట్ ఐడీ కాలము ఈ టేబుల్‌లోకొచ్చేటప్పటికి ప్రైమరీ కీ గదా! ఇది ప్రైమరీ కీ రైట్? ప్రైమరీ కీ. ఎందుకంటే ఇది యూనిక్‌గా డిఫైన్ చేస్తుంది. స్టూడెంట్ నంబర్ 1 అంటే స్టూడెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అది ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఇక్కడికొచ్చేటప్పటికి బట్ స్టూడెంట్ ఐడీ కాలమ్‌లో ఇక్కడ డూప్లికేట్స్ వచ్చాయి. డూప్లికేట్స్ నాట్ పాసిబుల్ కదా! అసలు ప్రైమరీ కీ అంటే ఏంటి? అది యూనిక్‌గా ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది? డూప్లికేట్స్‌గా ఉంది. సో, ఇది మనం ఇక్కడ ప్రైమరీ కీగా డిఫైన్ చేయలేం. బట్ ఇక్కడ ప్రైమరీ కీ ఏంటి? ది కంప్లీట్ టేబుల్ నేమ్ ఏంటి? మనం ఆర్డర్ అనుకుందాం. ఈ కంప్లీట్ టేబుల్ ఆర్డర్‌లో ఇక్కడ చూడండి ఆర్డర్ ఐడీస్ 1, 2, 3 అంటే వన్స్ మనం 101 అంటే దట్ ఆర్డర్ ఐడీ అంటే ఆర్డర్ ఐడీ డీటెయిల్స్ మొత్తం మనకు చూపిస్తుంది. లైక్ స్టూడెంట్ ఐడీ, క్వాంటిటీ, ఫీజ్ ఎంత, ఆ పర్సన్ ఎంత పర్చేస్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఈ ఆర్డర్ ఐడీ చూపిస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ యూనిక్‌గా ఉంది. అలానే నాట్ నల్. సో, ఇది ప్రైమరీ కీ అవుతుంది. ఈ టేబుల్‌లో ఇది ప్రైమరీ కీ. బట్ ఇక్కడ బోత్ టేబుల్స్‌లో కామన్ కాలమ్ ఏముంది? ఇక్కడ చూడండి స్టూడెంట్ ఐడీ అనేది కాలమ్ ఐడీ ఉంది గదా! సారీ. కామన్‌గా ఉంది కదా! స్టూడెంట్ ఐడీ అండ్ ఇక్కడికొచ్చేటప్పటికి స్టూడెంట్ ఐడీ. ఇవి 2 కామన్‌గా ఉన్నాయి. ఇవి 2 కామన్‌గా ఉన్నాయి అంటే ఈ టేబుల్‌లో ఇది ప్రైమరీ కీ అయితే అనదర్ టేబుల్‌లో ఇది ఫారెన్ కీ అవుతుంది. ఓకే. ఇది ఫారెన్ కీ. వాట్ ఈస్ ఫారెన్ కీ అంటే ఏ టేబుల్ అయితే బిఫోర్ టేబుల్‌లో ఏ టేబుల్ ఫారెన్ కీ ఏంటంటే బిఫోర్ టేబుల్‌లో లైక్ లెఫ్ట్ టేబుల్‌లో ఉండే ప్రైమరీ కీని రిఫర్ చేసేది. రైట్ టేబుల్‌లో ఉండే కీని ఫారెన్ కీ అంటాం. ఓకేనా? రిలేషన్‌ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ వచ్చేటప్పటికి స్టూడెంట్ ఐడీ. ఇందులో ఇది ప్రైమరీ కీ అయితే సేమ్ స్టూడెంట్ ఐడీ అనదర్ టేబుల్‌లోకొచ్చేటప్పటికి ఫారెన్ కీ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఫారెన్ కీ ఈక్వల్ టు ప్రైమరీ కీ ఈక్వల్ టు ఫారెన్ కీ చేస్తారో అప్పుడు ఈ 2 టేబుల్స్ అనేటివి రిలేషన్‌ని క్రియేట్ చేసుకొని మనకి వాల్యూస్ అనేటివి ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? దట్ ఈస్ లైక్ ఎ ఫారెన్ కీ. ఈ ఫారెన్ కీలో డూప్లికేట్స్ ఉండొచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. డూప్లికేట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్యాండిడేట్ కీ. క్యాండిడేట్ కీ ఏంటంటే ఇది ప్రైమరీ లాగా వర్క్ అవుతుందన్నమాట. ఒక స్టూడెంట్ యొక్క ఐడీని ప్రైమరీ కీ లాగే ఎలిజిబుల్ అవుతుంది. ప్రైమరీ కీకి ఎలిజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ కీస్ మాత్రమే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కాంపోజిట్ కీ అంటే ఏంటంటే మల్టిపుల్ కాలమ్స్. ఓకే. మల్టిపుల్ కాలమ్స్‌ని మీరు కంబైన్ చేసుకొని ఒక ప్రైమరీ కీగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక ఆర్డర్ టేబుల్ తీసుకొని ఏదైనా ఒక సేల్స్ రిపోర్ట్ తీసుకుందాం అనుకున్నాను. 201 అది ఆర్డర్ ఐడీ, సేల్స్ ఐడీ. ఓకే. ఇది సేల్స్ ఐడీ అండ్ 201 అగైన్ ఉంది. 202 సారీ 202, 203, 203 ఇలా ఉంది. అంటే ఇక్కడ ఏంటి డూప్లికేట్ వాల్యూస్ అనేటివి ప్రొడ్యూస్ అయ్యాయి కదా! ఇక్కడ చూడండి 201, 2 టైమ్స్ దట్ మీన్స్ డూప్లికేట్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నేనిక్కడ ప్రొడక్ట్ ఐడీ తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్ ఐడీ 101 అండ్ 102 ఇక్కడికొచ్చేసరికి 103 మేబీ 101 అండ్ అగైన్ 102 103 యేసుకున్నాం. ఓకేనా? ఇది నేను ర్యాండమ్‌గా జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి
ఇది మనము ప్రైమరీ కీగా డిఫైన్ చేయలేం కదా! ఎందుకంటే ఇక్కడ యూనిక్ వాల్యూస్ లేవు. డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ప్రైమరీ కీగా మనము డిఫైన్ చేయలేము. సో, నాట్ పాసిబుల్ టు డిఫైన్ లైక్ సేల్స్ ఐడీ ఈస్ ఎ ప్రైమరీ కీ. Again coming here the second column, that is the product ID. Again we have a duplicate values in a product ID column like 101 and 102, 103. ఇక్కడ కూడా మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏం చేయాలి అంటే ఈ రెండిటి కాలమ్స్ ని ఓకేనా, ఈ రెండింటిని కానీ మనం కంబైన్ చేసామంటే యూనిక్ వాల్యూ అనేది కనిపిస్తుంది. చూడండి 101. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ యాడ్ యాజ్ యాడ్ సింబల్ ఆర్ ఎల్స్ యూ కెన్ యాడ్ దిస్ వన్ hyphen 101 and 201. 201 and 101. That means one sales ID and product ID. Same sales ID, product ID. See, this is generating a unique values, right? ఇలా unique values ని generate చేస్తూ ఉంది. ఇలా unique values ని 2 columns ని ఓకేనా, మల్టిపుల్, నాట్ ఓన్లీ 2 columns, మల్టిపుల్ కాలమ్స్ ని మీరు కంబైన్ చేసి ఓకే, మల్టిపుల్ కాలమ్స్ ని మీరు కంబైన్ చేసి ఒక యూనిక్ కాలమ్ గా ప్రొడ్యూస్ చేసేదాన్ని. ఓకే, ఒక యూనిక్ కాలమ్. దట్ మీన్స్ యూనిక్ కాలమ్ మీన్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రైమరీ కాలమ్. మీరు ప్రైమరీ కాలమ్ గా ప్రొడ్యూస్ చేస్తే దాన్నే కాంపోజిట్ కీ అంటాం. ఓకేనా, కాంపోజిట్ కీ మల్టిపుల్ కాలమ్స్ ని ప్రొడ్యూస్ చేయడం. అండ్ ఫైనల్ వన్ వీ హ్యావ్ సూపర్ కీ. దిస్ సూపర్ కీ అంటే కూడా ఏం లేదు, జస్ట్ యూనిక్నెస్ ని ఎన్షూర్ చేస్తుంది అనమాట. అది కూడా ఒక ప్రైమరీ కీ లాగే వర్క్ అవుతుంది. దాన్ని కూడా మనము ప్రైమరీ కీ అనే అంటాము. ఓకే, ఇవి కీస్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ థింగ్ అది కాన్స్ట్రైన్స్. కాన్స్ట్రైన్స్ అంటే ఓకే, కాన్స్ట్రైన్స్ అంటే ఏంటంటే ఇక్కడ డేటాని రూల్స్ అప్లై చేయడానికి, ఓకే, డేటా రూల్స్ ని అప్లై చేయడానికి మనము కాన్స్ట్రైంట్ యూజ్ చేస్తాం. కీస్ అంటే ఏంటంటే డేటాని డిఫైన్ చేస్తాయి అన్నమాట. డేటాని లైక్ ప్రైమరీ కీగా యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి, లైక్ సూపర్ కీ కానీ కాంపోజిట్ కీ కానీ దాన్ని యూజ్ చేసేదానికి మనము కీస్ అంటాం. కాన్స్ట్రైన్స్ వచ్చేటప్పటికి డేటా రూల్స్ అప్లై చేస్తుంది. డేటా రూల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ నల్ అంటే వాల్యూ అనేది నల్ గా ఉండకూడదు. యూనిక్ వన్, డేటా అనేది యూనిక్ గా ఉండాలి. అండ్ యూనిక్ అంటే వి నో, యూనిక్ అంటే అగైన్ సేమ్ యూనిక్ వాల్యూస్ అనేది డిస్ప్లే చేయాలి. బట్ ఇట్ అలౌస్ ఏ నల్ వాల్యూ. ఓకే, ఒక నల్ వాల్యూని ఇది అలో చేస్తుంది. మేబీ సమ్వన్ ఆస్క్ లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ మీన్స్ లైక్ యూనిక్ కాన్స్ట్రైన్స్. దెన్ వీ కెన్ టెల్ యాజ్ ఎ ప్రైమరీ కీ యాజ్ ఎ యూనిక్ వన్ అండ్ యాజ్ నాట్ పాసిబుల్ టు లైక్ అంటే నల్ అనేది ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తాము. బట్ కాన్స్ట్రైన్స్ లో యూనిక్ కీ వచ్చేటప్పటికి యూనిక్ కీ అనేది సేమ్ ప్రైమరీ లాగే వర్క్ అవుతుంది, యూనిక్ గానే వర్క్ అవుతుంది. బట్ నల్ అనేది అలో చేస్తుంది, దాన్నే మనము యూనిక్ అంటాం. నెక్స్ట్ వన్ చెక్ కూడా ఉంటుంది. చెక్ కాన్స్ట్రైన్స్. చెక్ అంటే ఒక కండిషన్స్ లాగా అప్లై చేస్తున్నాం. మనం ఇప్పుడు ఎక్సెల్ లో ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం కదా, ఏదర్ ఇట్ ఈస్ ఇలా అయితే ఓకే, ఇలా కాకపోతే లేదు అన్నట్టు యూజ్ చేస్తాం కదా, అలాగా చెక్ అనే దాన్ని ఉంటుంది. అండ్ డిఫాల్ట్ వన్, మీరు డిఫాల్ట్ గానే వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు. అలాగా డిఫాల్ట్ కాన్స్ట్రైంట్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇవి మన కాన్స్ట్రైంట్స్ లో ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయా డేటాబేస్ స్ట్రక్చర్ లో అంటే మనకి రిలేషన్స్ ఉన్నాయి. రిలేషన్స్ అంటే ఏంటంటే 1 to 1 రిలేషన్ ఉంటుంది, 1 to many రిలేషన్ ఉంటుంది, అండ్ లాస్ట్ వన్ మెనీ టు మెనీ ఉంటుంది. మెనీ టు మెనీ 1 to 1 అనేది మనకి పవర్ బిఐ లో కూడా యూజ్ చేస్తాం. డేటా మోడలింగ్ లో రిలేషన్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టేబుల్ ఉందనుకోండి, 2 tables, 1 table ని 1 table కి కనెక్ట్ చేస్తే ఓకేనా, 1 table ని 1 table కి కనెక్ట్ చేస్తే అది 1 to 1 అవుతుంది. 1 to many అంటే ఒక్క టేబుల్ కి మెనీ టేబుల్స్ ని, మెనీ అంటాం కదా సింపుల్, ఇది ఒక్క టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ అనుకోండి. రిమైనింగ్ డైమెన్షన్ టేబుల్స్ అంటాము, ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్. ఇలాగా రిమైనింగ్ డైమెన్షన్ టేబుల్స్ మల్టిపుల్ డైమెన్షన్ టేబుల్స్ నుంచి కనెక్టివిటీ డేటాని లోడ్ చేసుకొని ఒక మెయిన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్లో కానీ డేటాని స్టోర్ చేస్తే ఓకే, అలా రిలేషన్స్ ని కనెక్ట్ చేస్తే దాన్ని 1 to many అంటాం. మెనీ టు మెనీ అంటే డైమెన్షన్స్ టేబుల్స్ మెనీ ఉంటాయి, అలానే ఫ్యాక్ట్ టేబుల్ మెనీ ఉంటుంది. అలాంటి వర్డ్స్ అంటే ఎందుకంటే మెనీ టు మెనీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం నెట్వర్క్ చెప్పాం కదా ఇందాక, డేటాబేస్ లో నెట్వర్క్ డేటాబేస్ లో మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ త్రూ వర్క్ అయ్యేవి చాలా ఉంటాయి, అంటే ఎక్కువ డేటా అనేది కనెక్టివిటీ ఉంటుంది. అలాంటి వాటి కోసం మనం మెనీ టు మెనీ యూజ్ చేస్తాం. ఇది డేటాబేస్ స్ట్రక్చర్. ఓకే.
అండ్ ఓకే. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఫర్ ద డేటాబేస్ స్ట్రక్చర్. ఇవి తెలిస్తే మనకి చాలు. అండ్ ఇండెక్స్, వ్యూస్ అవన్నీ నేను నెక్స్ట్ క్లాస్‌లో నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్‌స్టాలేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు కదా! సో, ఇన్‌స్టాలేషన్ కూడా మనము నెక్స్ట్ ఆర్ ఎల్స్ ఒక షార్ట్ వీడియోలో అయినా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది. ఓకే. ఈరోజు వీడియోలో డేటాబేస్ టైప్స్ అలానే డేటాబేస్ స్ట్రక్చర్ చూసాము. ఈ ఈ వీడియోలో మీరు కంప్లీట్‌గా చూస్తే ఎక్కడైనా మీకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.